వారికి అసలు పొందం లేదు. రైతులం అంటే కేవలం మన చెప్పుకోవడానికే తప్ప, రైతు ప్రభుత్వాలను చెప్పుకోవడానికే తప్ప, గత ప్రభుత్వాలైనా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఇంకా రాబోయే ప్రభుత్వాలైనా మనం చెప్తున్నారు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని. అది కాదు అసలు మనకు కావాల్సింది రైతుకు గిట్టుబాటు ధర. రైతు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర ఇస్తే అసలు ఏది ఉండదు. అట్లాగే ఏ సహాయ సహకారం లేకుండా మేము ఇప్పుడు అశోక్ కుమార్ గారు సార్ గారు చెప్పినట్టు అంటే మనం ప్రభుత్వాలని ఆధారపడకుండా మనం ఎట్లయితే మన ఉత్పత్తులు మనం అమ్ముకోవాలి, మన ఉత్పత్తులను మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలా, అట్లా చేస్తే తప్ప ఈ ప్రభుత్వాల మీద మనం ఆధారపడకుండా మనం ఎదగాలంటేనే ఇప్పుడు ఈ ఎఫ్పిఓ కూడా అంతకుముందు లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఉండే, ఇప్పుడు లక్ష్మీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీద కూడా మనం ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయవచ్చు సార్. ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అట్లా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము గతంలో 2300 స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఒక్కొక్కరు షేర్ వాల్యూ మా అందాలకి ఒక 23,000 దాకా ఉంటుంది సార్. మెంబర్షిప్ ఉన్నాయి సార్. ఈ మెంబర్స్ అంతా మేము అంటే ఇప్పుడున్న 570 మందిలో ప్రతి ఒక్కరు మాకు అంటే కావాల్సిన ఎరువులైనా విత్తనం కానికెళ్ళి ఎరువుల కానికెళ్ళి ప్రతిదీ ఇక్కడే కొట్టుకుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తుంది. ఇట్లా వచ్చేసరికల్లా ఇప్పుడు మాకున్న 2300 మీరు పెట్టిన పెట్టుబడి 25,000 దాకా వచ్చింది సార్. కేవలం మా అంతా రైతుల దృష్టితో జరిగింది సార్. మేమే అంటే ఏదైనా రైతు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే దాని మీద నిరూపణ అయింది సార్. అలాగే ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక మాట్లాడే వక్తలు ఎక్కువ ఉంటారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ